గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు పోలీసు ప్రజా సంబంధాల గురించి తెలుసుకుందాం. సమాజం క్రమబద్ధమైన రీతిలో కొనసాగాలంటే అందుకు కొన్ని నియమాలు, కట్టుబాట్లు, చట్టాలు అవసరం ఉంటాయి. వాటిని నిర్వహించడం గాను ఏర్పడ్డ యంత్రాంగమే ప్రభుత్వం. ప్రజారక్షణలో పోలీసులు ఎంత కష్టపడినా ప్రజల్లో పోలీసులకు తగినంత ఆశించిన స్థాయిలో ఆ గౌరవం లేదు. మరి ఎందుకు పోలీసులో నానాటికి ప్రజల్లో పోలీస్ మీద ఆ గౌరవం దిగజారిపోతుంది? ఎందుకు పోలీస్ మీద అనుకున్న స్థాయిలో ఇమేజ్ లేకపోతున్నది, బ్యాడ్ ఇమేజ్ మూట కట్టుకుంటున్నది అనేది ఒకసారి మనం విశ్లేషించుకున్నట్లయితే దానికి కొన్ని కారణాలు గలవు. ముఖ్యంగా పోలీసులో అవినీతి, అసమర్థత పేరుకుపోతున్నది. పోలీసులు కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసము అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. కొంతమంది పోలీసులు సమాజంలో కీర్తింపబడుతున్న వారికి వ్యతిరేకంగా ఫిర్యాదులు వచ్చినప్పుడు స్వీకరించట్లేదు. అలాగే కొంతమంది పేదవాళ్ళు, మహిళలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళ పట్ల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తున్నది. అలాగే ఫిర్యాదుకి కనీస మర్యాద కూడా ఇవ్వకపోవడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుదారులు గంటల కొలది వేచి ఉండడము, ఫిర్యాదుదారుకు వెంటనే పోలీసు స్పందించకపోవడము, పోలీస్ స్టేషన్లో ధనిక పేద తారతమ్యాలు చూపించడము, పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం ఉండదనే అసంతృప్తి, నేరస్తుడు తమపై పగ సాధిస్తారనే భయం నెలకొనడం, పోలీసుల నుండి తగిన రక్షణ లభించదనే అభిప్రాయము కలిగి ఉండడం, మహిళలు, షెడ్యూల్ కులాల తెగలు, వెనుకబడిన వర్గాల ప్రజల పట్ల నిర్లక్ష్యంగా, అవమానకరంగా వ్యవహరించడము, వృత్తిపరమైన అసమర్థత, చట్టాలపై సరైన పరిజ్ఞానం లేకపోవడము, సరైన నేర పరిశోధన నైపుణ్యము లేకపోవడం. పోలీస్ ప్రతిష్టను పెంపొందించే మార్గాలు కొన్ని చెప్పుకుందాము. ప్రతి పోలీస్ ఆఫీసర్కు స్వీయ క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండాలి. విధి నిర్వహణలో అంకిత భావాన్ని, సమయపాలనను పాటించాలి. పోలీసులు భారత రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాలి. అధికార పార్టీ వారికి తమ స్వార్థ ప్రయోజనాల కోసము కొమ్ము కాసే విధానాలను విడనాడాలి. పోలీస్ శాఖలోని అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని తొలగించాలి. పోలీసులకు ప్రజలకు మధ్య ఉన్న అంతరాన్ని వివిధ రకాల సాంస్కృతిక సేవా కార్యక్రమాలతో పూరించాలి. ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించి పోలీసు విధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. వివిధ రకాల కమిటీల సమావేశాలను క్రమం తప్పకుండా జరిపి ప్రజల సలహాలు, సూచనలు తీసుకోవాలి. పోలీసులకు క్రమం తప్పకుండా శిక్షణ ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంచి చట్టాల పట్ల అవగాహనను, వృత్తి సామర్థ్యాన్ని పెంపొందింపజేయాలి. శాస్త్రీయ పరిశోధన పద్ధతుల ద్వారా సమర్థవంతంగా నేరాలను పరిశోధించి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలి. బాధితుల పట్ల సానుకూల దృక్పథం, సహానుభూతి కలిగి ఉండాలి. బాధితులకు అవసరమైన తక్షణ వైద్య సహకారాన్ని అందించడానికి సహాయపడాలి. నిందితుల జాడను తక్షణం పసిగట్టి వారిని అదుపులోనికి తీసుకొని బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలి. బాధితులకు కోర్టులో సాక్ష్యం చెప్పే ముందు తగిన విధంగా బ్రీఫింగ్ చేయాలి. పబ్లిక్ నుంచి పోలీసుకి ఎప్పుడైతే సహకారము, సమన్వయము లోపిస్తుందో వాళ్ళ నుంచి మనకు ప్రోత్సాహం లభించదు. కాబట్టి పబ్లిక్తో ఎప్పుడు మనము సరైన రీతిలో స్పందించాలి. మన వేషధారణ, మన మాట తీరు, మన ప్రవర్తన తీరు ప్రజలను ఇంప్రెస్ చేసే విధంగా ఉండాలి.